హలో వ్యూయర్స్, ఈరోజు మనము కాన్హా శాంతివనంకి వచ్చాము. దీన్ని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ అని అంటారు. ప్రపంచంలో కల్లా అతి పెద్ద మెడిటేషన్ సెంటర్ ఇది హైదరాబాదులో ఉంది. ఈ కాన్హా శాంతివనము 1400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చూసారు కదా, మనము గేట్ ఎంటర్ అయ్యాక మొత్తం గ్రీనరీతో రోడ్డు ఉంది. అంటే మెడిటేషన్ సెంటర్ ఇంకా చాలా లోపల ఉంది. ఇక్కడ చూడండి, 2.4 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి. కంటిన్యూ టు స్ట్రేట్ 11 మినిట్స్ జర్నీ ఉంది. అంటే ఇంకా మనం 11 మినిట్స్ జర్నీ చేయాలి లోపల మెడిటేషన్ సెంటర్కి రీచ్ అవ్వడానికి గేట్ నుండి. చుట్టుపక్కల అంతా గ్రీనరీతో, ఎలాంటి పొల్యూషన్ లేకుండా చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది కదా. ఈ కాన్హా శాంతివనము హైదరాబాద్కి నియర్గా ఉంది అండి. ఎవరైనా సండే అవుటింగ్కి వచ్చి విజిట్ చేయవచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ సండే మాత్రమే ఈ మెడిటేషన్ సెంటర్కి అలో చేస్తారంట. మిగిలిన డేస్ అలో చేయరు. ఆ సండే విజిట్ చేసి అక్కడ ఎలా మెడిటేట్ చేస్తారు అని మనం తెలుసుకోవచ్చు. చూసారు కదండి, ఇంతసేపు మెయిన్ రోడ్ వేసింది, బట్ ఇక్కడ కొంచెం మట్టి రోడ్డే ఉంది. ఇంకా కొంచెం డెవలప్ అవ్వాల్సింది ఉంది, చేస్తున్నారు. 3 years అవుతుందండి ఇది ఓపెన్ చేసి. బట్ స్టిల్ మనం లోపలికి వెళ్ళాక మనమే అమేజ్ అవుతాము, ఇంత బాగుంది ఏంటి అని. నేను ఫస్ట్ టైమే వెళ్ళాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అడిగారు, కాన్హా మెడిటేషన్ సెంటర్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా అని. లేదండి, మాది వేరే మెడిటేషన్ ఫాలో అవుతాము, బట్ నేను అదే ఏమో అనుకొని నన్ను అడిగారు. బట్ వాళ్ళు అడిగాక నాకు అనిపించింది, మనం ఎందుకు ఒకసారి చెక్ చేయకూడదు, చూడకూడదు, అది కూడా యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్ ఉంటుందా అని అనిపించి మేము ఒకసారి వెళ్ళి చూద్దాము, విజిట్ చేద్దాము అని అనుకున్నాము. సో అలా అనుకొని ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేస్తే అసలు ఏంటి ప్రాసెస్ అని తెలుస్తుంది కదా. అలాగే వీళ్ళకి స్కూల్ కూడా ఉందంటండి. +2 వరకు వీళ్ళకి స్కూలింగ్ కూడా చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్డు ఉంది. లైక్ ఇదంతా చూసారా, వాల్స్ మొత్తం డివైడ్ చేసి పెట్టారు. ఇది ఒక కాన్హా గ్రామం, అంటే ఒక విలేజ్. 2014లో ఈ విలేజ్ని వీళ్ళు తీసుకొని హార్ట్ఫుల్నెస్ సెంటర్ చేశారు. ఈ మెడిటేషన్ సెంటర్కి యూస్ చేయడం జరిగింది. కొన్ని లక్షల మొక్కల్ని వీళ్ళు నాటారు. 2014లో ఇది ఒక బంజరు భూమి అండి. ఆ 2014 నుంచి వీళ్ళు దీనిని ఒక కాన్హా గ్రామం విలేజ్ నుంచి దీనిని తీసుకొని ఆ విలేజ్ మొత్తాన్ని వీళ్ళు డెవలప్ చేసి అదే విలేజ్ నేము ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్కి పెట్టడం జరిగింది. వరల్డ్ మొత్తంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్స్ 250 ఉన్నాయి, అనగా 250 ఉన్నాయి. ఈ 250లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ మన తెలంగాణ హైదరాబాదులో ఉంది. ఇంకా మనము వెళ్తూనే ఉన్నామండి. వీడియో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేసి పెడుతున్నాను. ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి, కనిపిస్తుంది ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్ కనిపిస్తుంది కదండి. అదే మనం ఇప్పుడు వెళ్ళాల్సిన మెడిటేషన్ సెంటర్ అక్కడ ఉంది. నేను ఈగర్గా చూస్తున్నాను, చూడాలి ఎలా ఉంటుంది అక్కడ, లోపల ఎలా ఉంటుంది. కరెక్ట్ మేము 1:30 టైంకి వెళ్తున్నాము. లంచ్ టైం 1 నుంచి 2 o'clock వరకు లంచ్ టైం అంటండి. అంటే మేము గూగుల్లో చూసి కాల్ చేసి వెళ్ళాము. సండే రోజు క్లోజ్ అని ఉంది, బట్ మేము కాల్ చేయడం వల్ల మాకు చెప్పారు సండే రోజు కూడా ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. సో మీకు ప్రాబ్లం ఏం లేదు, రండి. 1 నుంచి 2 o'clockకి లంచ్ ప్రొవైడ్ కూడా ఉంటుంది. 1 lakh మెంబర్స్ వరకు అక్కడ లంచ్ చేయొచ్చు అంటండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 పూటలు వాళ్ళు మనకి ఫ్రీ భోజనం పెడతారంట. అన్నదానం అనేది రోజు జరుగుతూనే ఉంటుంది. అక్కడికి వచ్చిన అభ్యాసీస్కి కానీ విజిటర్స్కి కానీ అందరూ ఫ్రీగా భోజనం చేయొచ్చు అక్కడ. ఈ వీడియోలో మనం ఏదైతే చూస్తున్నామో ఈ రోడ్ ఇదంతా కూడా కాన్హా శాంతివనంలోది మాత్రమే. అందుకనే నేను ఈ రోడ్స్ ఇవన్నీ కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాను. ఇంకో కొన్ని డిలీట్ చేయొచ్చు, కానీ చేయట్లేదు. ఎందుకంటే ఇదంతా మనము రూట్ మ్యాప్ అదంతా కూడా తెలుసుకోగలము కదా.
ఎలా వెళ్తున్నాము, ఎంత దూరం ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది. బట్ ఇదంతా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ 1400 ఏకర్స్లో విస్తరించి ఉంది కాబట్టి మనము ఆ లోపల మెయిన్ పాయింట్ మెడిటేషన్ సెంటర్కి రీచ్ అవ్వడానికి 10 మినిట్స్ జర్నీ పడుతుంది అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి. ఇక్కడి నుంచి ఇంకా నియర్లో వచ్చేసాము అని అనిపిస్తుంది, వచ్చేస్తున్నాము, దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ మనం ఇంత 10 మినిట్స్ జర్నీలో మనకి ఎక్కడ ఎలాంటి అపార్ట్మెంట్స్ ఇల్లులు కనిపించలేదు. ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే ఒక 4 అపార్ట్మెంట్స్ కనిపించాయి. మనము ఎంట్రీ అవుతున్నామండి. ఇదిగోండి చూడండి, ఇది ఎంట్రీ గేట్ కానా శాంతివనంలోకి. ఈ ఎంట్రీ అయ్యాక చూసారా, వావ్ ఎంత బాగుంది. లైక్ మొత్తం కొబ్బరి చెట్లతోటి ఉంది కదా, ఈ సైడ్ అంతా కొబ్బరి చెట్లతోటి, ఆ సైడ్ ఏమో నార్మల్ ప్లాంట్స్. బట్ చూడండి ఇదంతా కొబ్బరి చెట్లతోటి, బనానాస్ చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇది అడ్మిన్ బ్లాక్ అంటండి. ఇక్కడ కాలేజ్ అడ్మిషన్స్ కూడా తెలుసుకోవచ్చు. +2 వరకు ఉంది. స్కూలింగ్ 10th వరకు అండ్ +2 వరకు కాలేజ్ ఉంది. మేమైతే ఇప్పుడు డైరెక్ట్ 1 o'clock అవుతుంది. సో ఆఫ్టర్నూన్ టైమ్ లంచ్కి రమ్మన్నారు కదా, 1 to 2. సో ఒకసారి లంచ్ ఎలా ఉంటుందో కూడా చూద్దామని చెక్ చేస్తున్నాము. అది ఎక్కడుందో, మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము కదా, ఆ ప్లేస్ ఎక్కడుంది చూస్తున్నాము, ఎక్కడ అన్నదానం జరుగుతుంది అని. అది చాలా వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ కాబట్టి దట్ ఫుడ్ కూడా చాలా మంది తినేలాగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎక్కువ మంది ఒకేసారి తినేలాగా ఉంటుంది. చెక్ చేద్దాం ఎలా ఉందో లోపల కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అకామిడేషన్స్ కూడా ఉంటాయండి. అకామిడేషన్ హాల్స్ కూడా ఉంటాయంట. 1 week వరకు ఫ్రీగా ఉండొచ్చు, ఎలాంటి పేమెంట్ చేయకుండా ఫ్రీగా ఉండొచ్చు. ఓన్లీ మెడిటేషన్ ప్రాక్టీస్ అండ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కదా. అండ్ గ్రీనరీ, పీస్ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఎప్పుడు బిజీగా వర్క్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఇది ఒక చక్కని ప్లేస్. లైక్ వాళ్ళ మనసు సాంత్వన పొందడానికి ఇది ఒక చాలా మంచి ప్లేస్ అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బట్ సండే మాత్రమే వెళ్ళండి, సండే మాత్రమే అలో ఉంటుంది. నార్మల్ వాళ్ళకి, అభ్యాసీస్కి ఎప్పుడు కూడా అలో ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడి కార్డు ఉంటుందంట. సో వాళ్ళని ఎప్పుడు అలో చేస్తారు. మేము యాక్చువల్ ఒక వాలంటీర్ని కూడా మీట్ అయ్యాము. అతను చెప్పిన సమాచారం మొత్తం ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో దాదాజీ అంటారు, ఆ గురువులు ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యింది, ఆ డీటెయిల్స్ మొత్తం తను చెప్పడం జరిగింది. ఆ వీడియో ప్రీవియస్లో ఉంది. చాలా పెద్దగా ఉంది కదండి. ఇంకా మనకి ఎక్కడ లంగర్ అన్న విషయం కూడా తెలియలేదు, దొరకలేదు. ఫస్ట్ థింగ్ ఇంకా వెతుకుతున్నాం. ఒకసారి అయితే ఆ ప్రీవియస్ వీడియో చెక్ చేస్తే మీకు ఆ గురువుల గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అని. టోటల్ వరల్డ్ మొత్తంలో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ ఉంది. బట్ మన తెలంగాణలోనే ద లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అనేది ఇక్కడ ఉండడం కూడా మనకి గొప్పే కదా. మన తెలంగాణ ద వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఉండడం అనేది కదా. నేనైతే వాయిస్ ఓవర్ ఇదే ఫస్ట్ టైం అండి ఇంత లాంగ్ వీడియోకి ఇవ్వడము. ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించేసేయండి. చాలామంది కనిపిస్తున్నారు కదండి. ఎవ్రీ సండే
ఎర్లీ మార్నింగ్ 7:30కి వీళ్ళకి ఒక సత్సంగం ఉంటుందంట. సత్సంగం తర్వాత మెడిటేషన్ ప్రాక్టీస్ ఉంటుందంట. మళ్ళీ ఈవినింగ్ 5:30కి కూడా మెడిటేషన్ ప్రాక్టీస్ ఉంటుందంట. సో ఈరోజు చాలామంది 7:30 కల్లా అభ్యాసీస్ వచ్చారు. తర్వాత మేము 1:00 వచ్చాం కదా, చాలా తగ్గిపోయి ఉంటారు. ఇప్పుడు మాత్రం చాలా తక్కువే ఉన్నారని అనుకుంటున్నాము. బట్ మార్నింగ్ టైం వచ్చుంటే ఇంకెక్కువ మంది ఉండేది. ఇక్కడ క్యాంటీన్ చూపిస్తుంది లొకేషన్, బట్ మనకి క్యాంటీన్ కాదు కదా కావాల్సింది, అదేంటి పండాలన్ లంగర్ కావాలి. సో మనం లంగర్ ఎక్కడుందో వెతకాలి. లంగర్ అంటే అందరూ అభ్యాసీస్ కానీ సత్సంగీస్ కానీ కూర్చొని తినే ప్లేస్ని లంగర్ అని అంటారు. మనం ఇప్పుడు ఆ లంగర్కి వెళ్తున్నాము. బట్ ఇలా నాకు స్పీచ్ చేయడం కూడా మొదటిసారి అవడం వల్ల, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం వల్ల నాకు నెక్స్ట్ వీడియోకి ఇంకా నేను వెల్గా ఇస్తానని అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ ఫస్ట్ టైం కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా నేను గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ టు లిజన్ మై వాయిస్ అండ్ మై వర్డ్స్. ఓకే అండి. మనకి ఒక అతన్ని అడిగితే చెప్పారు భోజనాలు ఎక్కడ అంటే, సో ఇక్కడికి వచ్చేసాము. ఇది పరమహంస పాత్ అంట. ఇది ఒక్కొక్క పాత్గా డివైడ్ చేశారు. పరమహంస పాత్ ఉంది, రాధాగాడ్ ఉంది, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి నాకైతే 3 కనిపించాయి స్టార్టింగ్ నుంచి. అడ్మిన్ బ్లాక్ తర్వాత మనకి స్టార్టింగ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా మనం అడ్మిన్ బ్లాక్లో తెలుసుకోవచ్చు. అడ్మిన్ బ్లాక్లోకి వెళ్తేనే మనకి ఇక్కడికి వెళ్ళండి అని కూడా చెప్పారు. మేము ఫోన్ చేసి రావడం వల్ల ఈ టైం నుంచి ఈ టైంకి ఇలా ఉండదు, లోపలికి అలా ఉండదు, సో మీరు లంచ్ ఉంటుంది, లంచ్ ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చేయండి అని అనేసరికి ఓకే ట్రై చేద్దామని వచ్చాము. ఇక్కడ బస్సు ఉంది చూడండి. మనకి సిటీ నుంచి కూడా బస్ ప్రొవైడ్ ఉంది బయట నుంచి లోపలికి. బట్ చాలామంది అభ్యాసీస్ కూడా ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి రావడానికి కూడా ప్రైవేట్గా బస్ పెట్టుకొని వచ్చి వెళ్తుంటారు ఫర్ ఈజీ ట్రావెలింగ్ ఆల్సో. ఇక్కడ మేము పార్క్ చేసేస్తున్నామండి, వెహికల్ పార్క్ చేసేసి ఇక భోజనం చేసేస్తే. చాలా హీట్ కూడా ఉంది. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్ కదా, సో హీట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో. 35 అబోవే ఉంటుంది. ఇంకా పార్క్ చేసేసి అసలు ఎలా ఉంటుంది లోపల, చాలా ఎక్సైటెడ్గా కూడా ఉంది. అసలు ఇంకా మెడిటేషన్ గురించి మేము ఆ వాలంటీర్ని కలిసాము కాబట్టి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది. ఆయన చాలా ఫేమస్, చాలామందికి చాలా ఎర్లీగానే తెలిసింది, మాకే లేట్గా తెలిసింది అని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి స్టాల్ కూడా ఉంటుంది. ఏదైనా గ్రాసరీస్ కావాలి అనుకున్నా ఇక్కడ ఆల్రెడీ 1 వీక్ ఉండడానికి కూడా అభ్యాసీస్ వస్తారు అని చెప్పాను కదా, సో ఆ అభ్యాసీస్ కొనుక్కోవడానికి మనకి షాప్ లాగా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అన్నీ ఉంటాయి. వాళ్ళు కుకింగ్ చేసుకోవడానికి కూడా అన్నీ గ్రాసరీస్ ఉన్నాయి, పప్పులు ఎక్సెట్రాస్, మిల్క్ అన్నీ ఉన్నాయి లోపల. వీళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు కదా, కొంతమంది భోజనం చేసి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ ఏరియా అంతా ఫుడ్ దొరికే ప్లేస్ అనే అనుకోండి. ఇక్కడ 3 బ్లాక్స్ లాగా డివైడ్ చేసి ఉంది కదా, ఈ 3 బ్లాక్స్లో కాన్హా డిపార్ట్మెంటల్ స్టోర్ ఇది. ఇందులో మనకి ఎలాంటి గ్రాసరీస్ కావాలన్నా దొరుకుతాయి. చూడండి బయట వాటర్ మిలన్, కోకోనట్స్ కూడా పెట్టారు. ఆల్రెడీ ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఎండ ఆల్రెడీ కరెక్ట్ ఆఫ్టర్నూన్ టైంలో మేము వచ్చాము కదా, సో చాలా హీట్గా ఉంది. మాతో పిల్లలు కూడా ఉన్నారు కదా, అందుకని కొంచెం చెట్ల నీడలో నడుస్తున్నాము, రోడ్లో నడవకుండా. పక్కన చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి ఉన్నాయి కదా. వీళ్ళు లోపల మనకి సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సైకిల్స్ తీసుకొని మనం లోపలంతా తిరగచ్చు.
ఇక మనము మెయిన్ డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చాము. లోపల చూడండి ఎలా ఉంది అనేది. లోపల టేబుల్స్ కూడా ఉన్నాయి, కింద కూడా కూర్చొని తినొచ్చు. మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఒకేసారి ఎంతమంది వచ్చినా వీళ్ళు భోజనం పెట్టేలాగా అంత స్పేషియస్గా కూడా ఉంది. భోజనం చేశాక బయటికి వచ్చామండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ భలే పెద్దగా కనిపిస్తున్నాయి కదా. మేమైతే చూసి వావ్ అని అనిపించింది. కింద పడ్డ పువ్వులని తీసుకున్నాము. మాకు పువ్వులని తెంపే అలవాటు అస్సలు లేదు. సో కింద పడ్డ ఫ్లవర్ తీసుకున్నాము, కింద పడ్డ వాటిని మాత్రమే. ఇది లోపల, ఇదంతా కూడా లోపలికి వెళ్ళడానికి దారి అండి. మనకి ఫస్ట్ అయితే ఇది లైబ్రరీ, బుక్స్ గురించి ఉంటుందంట. మనం ఒకసారి లోపల వెళ్ళి చెక్ చేద్దాము లోపల ఏమేం బుక్స్ ఉన్నాయి అని. నేను అక్కడ మనం తినే ప్లేస్ డైనింగ్ హాల్లో మాత్రం నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి తినిపించడమే సరిపోయింది. బట్ సాత్విక భోజనము కొంచెం చప్పగా ఉంది. బట్ ఓకే, సాత్విక భోజనం తినడం వల్ల మన కామ, క్రోధ, మోహ, అహంకారాలన్నీ కంట్రోల్లో ఉంటాయంటారు. సో సాత్విక భోజనమే చాలా మంచిది అని నేను చెప్తాను. చూడండి ఇక్కడ బుక్స్ మొత్తము గురువు గురించి ఉన్నాయి. తన ఇంట్రడక్షన్ కానీ, లైక్ మన యాంగర్ టు లవ్, మనకి ఎలాంటి కోపము లేకుండా ప్రేమగా ఎలా ఉండాలి అని కూడా ఉంది. ఇంతకుముందే చెప్పాను కదా, భోజనము అనేది మన బిహేవింగ్, అంటే మనం చేసే పనులు, మన ఆలోచనలు అన్నిటికీ భోజనము చాలా మన మనసు మీద ప్రభావితం చూపిస్తుంది. సాత్విక భోజనము, తామసిక భోజనము, రాజసిక భోజనము అని అంటారు కదా. మనము సాత్విక భోజనం తినడం వల్ల మనలో ఉన్న హైగా బిహేవ్ చేయడం అనేది చాలా తగ్గిపోతుంది. సో మనలో ఎలాంటి కోపం లేకుండా ఎప్పుడు ప్రేమగా ఉండేలాగా చూసుకోవడం కూడా అన్నిటికన్నా ముఖ్యమైన పని. ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి, మీరు చెక్ చేయండి. నేను ప్రతి ఒక్క బుక్ని నేమ్ని పడేలాగా చూస్తున్నాను. ఎందుకంటే మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసే వాళ్ళ సైట్లో కూడా ఉంటాయి. మై మాస్టర్, ఎవరైనా కొత్తగా ఇందులోకి వచ్చిన వాళ్ళకి దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకని ప్రతి ఒక్క మెడిటేషన్ సెంటర్స్ కానీ, ఎలాంటి ఆధ్యాత్మికత గల స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళకి సంబంధించిన బుక్స్ మాత్రం ఉంటాయి. ఎందుకంటే అందులోకి వెళ్ళాము, అదేంటి, అందులో ఏముంటుంది, అసలు గురువులు ఎవరు, వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారు అనేది ప్రతి ఒక్క సంస్థ రిలీజ్ చేస్తుంది బుక్స్ని. మనం ఒకవేళ నిజంగా దాని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఆ బుక్స్ బై చేసి వాటి ఇన్ఫర్మేషన్స్ మొత్తం చదివి తెలుసుకున్నాక అది మనకి కరెక్ట్ సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని మనం వెళ్తే చాలా బెటర్. ఇందులో ఓన్లీ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ బుక్సే కాకుండా కొన్ని స్పిరిచువాలిటీ బుక్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి అంటే ఒక యోగి ఆత్మకథ, మనందరము చూసే ఉంటాము, చూపిస్తాను. ఇందులో కూడా కనిపిస్తుంది యోగి ఆత్మకథ అనేది. చాలా బుక్స్, పిల్లలకి యూజ్ అయ్యే బుక్స్ కూడా ఉన్నాయి. మన లైఫ్ ఏంటి, మన లైఫ్లో అసలు ఏంటి మ్యాటర్ ఏంటి, అసలు ఎందుకు పుట్టాము, ఏంటి, ఎందుకు ఇలా జీవిస్తున్నాము, ప్రతి ఒక్కటి మన స్పిరిచువాలిటీలో ఒక రూట్ మ్యాప్ అన్నట్టు. అది ఒక ఆధ్యాత్మికత అనే గురువు దగ్గరికి వెళ్తేనే మనకు అది తెలుస్తుంది అంటారు. బట్ గురువు మాత్రం కంపల్సరీ ఉండాలి అంటారు. ఏ గురువు లేకపోతే మనం ఏ క్లాసు పాస్ అవ్వలేము కదా. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఒక గురువుని ఎంచుకోవాలి. అది ఎవరు అనేది మీకు నచ్చి మీరు అన్నీ చెక్ చేసి వెతుక్కొని అందరి ఎక్స్పీరియన్సెస్ తెలుసుకొని మీరు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పుడు తెలుసుకొని దానికి ఒక ఫిక్స్ అయిపోతే చాలా బెటర్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి. నేనైతే ప్రతి ఒక్కటి మీకోసం పెడుతున్నాను. డ్రైవర్ ఇన్ ద డ్రైవర్లెస్ కార్ అంట. ద డ్రైవర్ ఇన్ ద డ్రైవర్లెస్ కార్ అంటే స్పిరిచువాలిటీలో స్పిరిట్ ఏమో, నాకు తెలియదు. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద డ్రైవర్ ఇన్ ద డ్రైవర్లెస్ కార్. ఓకే. గీత. ఈ భగవద్గీత బుక్ కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు, లైక్ చాలా స్పిరిచువాలిటీస్
ఆధ్యాత్మికత బుక్స్ చాలా రిలీజ్ అయ్యాయి. ఇస్కాన్ బుక్ ఉంది, ఇంకా చాలా భగవద్గీత బుక్స్ నా దగ్గర 4-5 ప్యాటర్న్స్ ఉన్నాయి. 4-5 ప్యాటర్న్స్లో 4-5 టైప్స్ డిఫరెంట్గా ఉంటుంది. శ్లోక ఒకటే, బట్ మీనింగ్ని కాస్త కాస్త మార్చి చెప్పేస్తారు. బట్ నేను ఇక్కడ ఏంటి అనేది నేను ఆ బుక్ తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ గీతా బుక్స్ చాలా ఉన్నాయి. బట్ ఎట్ లాస్ట్ చెప్పింది కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతానే మనం చదువుతున్నాము, మనం నేర్చుకుంటున్నాము. వాల్యూ ఆఫ్ లైఫ్ అందులో ఉంటుంది అని మనకు తెలుసు, మనం అనుకుంటాము. బట్ అది ఒక రిలీజియన్ బుక్ కాదు, బట్ ఎవ్రీ హ్యూమన్ బుక్ అని కూడా అనుకుంటాను నేను. సత్యకాముడు ఆధ్యాత్మిక అన్వేషి. మనకి పురాణాల్లో చూసుకుంటే చాలామంది ఉన్నారండి, చాలామంది స్పిరిచువల్ మీద ఎంతోమంది గురువులు, ఎంతోమంది వాల్మీకి, వ్యాస మహర్షి, ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరైతే ఉంటారు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ మనం ఈ ఆర్గానిక్ లైఫ్లో ఎంత అప్డేటెడ్గా ఉన్నామంటే అసలు ఆ స్పిరిచువాలిటీ అనే పదమే మనం వినకుండా ఉన్నాము. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి రావడం వల్ల మన స్పిరిచువాలిటీయే ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పిల్లలకి కూడా ఇలాంటి బుక్స్ ఇవ్వడం చాలా మంచిది. వాళ్ళకి కూడా మహాభారతం నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అందులో అయినా మనకి చెడు మంచి రెండిటి గురించి, ధర్మ కర్మ గురించి కూడా ఉంటుంది. పిల్లలకి నేనైతే మా బాబుకి నేను అదే నేర్పిస్తాను. వాడికి ఆల్రెడీ భగవద్గీత క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే భగవద్గీత క్లాసెస్ గూగుల్లో చూడండి, చాలా ఫ్రీ ఆన్లైన్ క్లాసెసే పెడుతున్నారు. ఒకసారి చెక్ చేసి మీరు నచ్చితే లాగిన్ అవ్వచ్చు, ఎన్రోల్ అవ్వచ్చు. ఒకసారి చెక్ చేయండి దాని గురించి కూడా. సారా బాబర్. పిల్లలకి బుక్స్ కొనివ్వడం కూడా చాలా మంచి గిఫ్ట్ అండి. ఏ గిఫ్ట్స్ కొనియడం కన్నా ఒక పుస్తకం కొనిచ్చారనుకోండి. మనకే చిన్నప్పుడు ఒకటి ఉండేది కదా స్లోగన్, చిరిగిన చొక్కైనా కొనుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. అలాంటివి మనం మన పిల్లలకి నేర్పించాలి కదా. మన పిల్లలని కూడా ఆ ఫోన్స్కి, ఆ సిస్టమ్స్కి అలవాటు చేయకుండా ప్రతి ఒక్క పుస్తకం ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఇక్కడ మేము చాలా బుక్స్ చూసాము, బట్ ప్రైజెస్ కాస్త హైగానే ఉన్నాయి. మనకి బయట చాలా తక్కువకి, అంటే వేరే భగవద్గీత, మహాభారతాలు చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. బట్ ఇక్కడ కొంచెం ప్రైస్ చాలా హైగా ఉంది. బట్ చాలా బుక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. పిల్లలకి సంబంధించినవి కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. స్టోరీస్ ఫర్ మై చిల్డ్రన్, స్వామి వివేకానంద. ఇంకా ఆ సైడ్ కూడా చూడండి, మొత్తం ఈ ఏరియా మొత్తం బుక్స్ తోటే నిండిపోయి ఉంది. బట్ ఇంకా కలెక్షన్ వీళ్ళు ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ అప్పటికి ఇందులో మన గీతా బుక్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంతకుముందు చెప్పాను కదా, ఒక యోగి స్టోరీ కూడా ఉంటుందని, అలా కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎందులో స్పిరిచువాలిటీ చూసినా మన మహాభారతం అనేది చాలా కామన్. సో మనం ఫస్ట్ చదవాల్సింది అయితే మహాభారతం అనే అనుకుంటాను. అదైతే ఎలాంటి రిలీజియన్ని మీరు చూసి కాదు, బట్ ఒక మనిషిగా మనం చదవాల్సిన బుక్, ఒక వాల్యూస్ కోసం అని అనిపిస్తుంది. హార్ట్ఫుల్నెస్ బుక్స్, తెలుగు బుక్స్, ఇంగ్లీష్ బుక్స్, హిందీ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. నేను ఒక్క పేజ్ వీడియో తీశాను, ఆ పేజీలో చూడండి. భూమి మీద జన్మించిన వారికి బాధలను అనుభవించడం అనేది జీవితంలో ఆవశ్యకర విషయమని జ్ఞానులకి తెలుసు అంట. అంటే కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలు రావడం కూడా మన మంచికే అని జ్ఞానులకు తెలుసు అని చెబుతున్నారు. ఆ కష్టాలని మనము భరించి దాని నుంచి లెర్న్ చేసుకుంటాం, ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. అందుకనే అంటారేమో, కానీ ఆ కష్టాలని అనుభవించినప్పుడు ఉండే బాధే కాదు. బట్ ఓకే, మనము మెడిటేషన్ చేయడం వల్ల మనకి స్పిరిచువల్గా ఇంప్రూవ్ అయ్యాక మనకు అది తెలుస్తుంది. మనము ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఇది ఓకే, ఇది
ఇది మనం యాక్సెప్ట్ చేయగలమా లేదా, బట్ ప్రతిదీ యాక్సెప్టెన్సీ అనేది ఉంటే అంట ఆ బాధ చాలా తగ్గుతుంది. ఈవెన్ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడికి కూడా తప్పలేదు కదా అంటారు కదా బాధలు, ఆ విధంగా. ఇక్కడ చూసారా, ఇతన్ని మాకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారు వాలంటీర్, చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఎంతమంది గురువులు ఉంటారు, ఎలా మెడిటేషన్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ తిని ఇవ్వడం జరిగింది. తిని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టడం అయితే జరిగింది. మీరు ఒకసారి దాన్ని చెక్ చేస్తే మీకు అసలు ఏంటి మెడిటేషన్ గురించి అనేది అయితే అర్థమవుతుంది. తన వాయిస్ చాలా లో ఉంది, బట్ వాల్యూమ్ హైలో పెట్టుకొని వినండి. నేనైతే ఇది ఒకసారి రౌండ్గా వీడియో అయితే తీశాను. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయండి. మనకి నార్మల్గా ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ పైన, ఒక మనిషి మెడిటేషన్లో కూర్చున్నట్టు, బట్ అది హార్ట్ఫుల్నెస్ సింబల్. అందులో చాలా రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు, బట్ నాకైతే ఒక హ్యూమన్ మెడిటేట్ చేస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ కొంతమంది అది హార్ట్ అని అంటారు, వాళ్ళకి మాత్రం అభ్యాసిస్కి దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మనకి ఇక్కడ లోపల లైక్ ఇంకా సేల్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే అవి క్యాప్స్ ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాప్ ట్రై చేసాము. అంతేకాదండి, ఇక్కడ ఉమెన్స్ వేర్ ఉంది, అలాగే మెన్స్ వేర్ ఉంది, చిల్డ్రన్స్కి కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. ఉమెన్స్కి సూట్స్ ఉన్నాయి, పట్టు శారీస్ ఉన్నాయి, నార్మల్ శారీస్ ఉన్నాయి, కాటన్ శారీస్ ఉన్నాయి, చాలా టైప్స్ శారీస్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టుస్ కూడా ఉన్నాయి, లైక్ బనారస్ పట్టు, పైతాన్ పట్టు, అలా డిఫరెంట్స్ ఉన్నాయి. మెన్స్కి వచ్చేసరికి షర్ట్స్ ఉన్నాయి అండ్ కుర్తాస్ ఉన్నాయి, షార్ట్ కుర్తాస్, లాంగ్ కుర్తాస్ కూడా ఉన్నాయి. ఇదంతా చూస్తే ఉమెన్స్ టాప్స్ ఉన్నాయి చూసారా, మొత్తం టాప్సే అవి, టాప్స్ ప్లాజోస్ ఉన్నాయి. ఇవన్నీ మెడిటేషన్కి చాలా కన్వీనియంట్గా ఉంటాయి, అలా లూజ్గా కన్వీనియంట్గా ఉంటాయి కదా. సో అందుకే ఎక్కువ శాతం ప్లాజోస్, లాంగ్ కుర్తీసే ఉన్నాయి. ఎక్కడ లెగ్గిన్స్ అయితే కనిపించలేదు. ఇవి మెన్స్కి కూడా చూడండి, షార్ట్ కుర్తాస్, లాంగ్ కుర్తాస్ ఉన్నాయి. షార్ట్ కుర్తాస్ వచ్చేసి 499కే ఉన్నాయి. చాలా రీజనబుల్గా ఉన్నాయండి, చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. వాటి మీద కూడా చాలా సాఫ్ట్ క్లాత్ అండ్ లైట్ సింబల్ ఎంబ్రాయిడరీ ఉంది, చాలా క్యూట్గా ఉంది. ఇవంతా కూడా మెన్స్ వేర్ అండి. ఇది చూడండి, ఇక్కడ శారీస్, టైప్స్ ఆఫ్ శారీస్ నేను మీకోసం వీడియో తీసి పెట్టాను, ఎన్ని టైప్స్ ఉన్నాయి అని. ఇవన్నీ మనకి బయట కూడా చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా సేమ్ అలాగే బనారసి, పైతాని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి. నాకైతే కొన్ని బాగున్నాయి. గ్రీన్ కలర్ శారీ నాకు నచ్చింది, బట్ నేను ఆల్రెడీ రీసెంట్గానే సేమ్ కలర్ తీసుకున్నాను, అందుకని నేను తీసుకోలేకపోయాను. బట్ సేమ్ యాజ్ యూజువల్ సేమ్ శారీ సేమ్ ప్రైస్కి ఉంది. ఇక్కడ ఇంకా టైప్స్ ఆఫ్ శారీస్ పైన కూడా పెట్టారు. ఇంకా చూడండి, ఈ పక్కన మనము మెన్స్ కుర్తాస్కి వచ్చేసరికి దాని పైన చూసారా లిటిల్ సింబల్ కనిపిస్తుంది. అలాగే టైప్స్, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నేను మీకు సింబల్ చూపిస్తాను. ఇదిగో ఇలా నేను చెప్పాను కదా, లైక్ మెడిటేషన్ సింబల్ లాగా అనిపించింది, బట్ ఇట్స్ ఏ హార్ట్ఫుల్నెస్ సింబల్. ఒక హార్ట్ సింబల్, మేబీ హార్ట్ఫుల్నెస్ సింబల్ అది. బట్ చాలా బాగుంది. నాకు ఆ సింబల్ చూస్తుంటే నాకు కూడా మెడిటేట్ చేయాలి అన్న ఫీల్ వస్తుంది. ఇప్పుడే కూర్చోవాలి మెడిటేషన్లో. మనం మెడిటేషన్ చేస్తే కూడా అదే సింబల్లో ఉంటాం కదా, అది ఒకటి. అలాగే మన హార్ట్ కూడా అదే సింబల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా టైప్స్ ఆఫ్ కుర్తాస్ అయితే చాలా ఉన్నాయి. ఎన్ని టైప్స్ కలర్స్ ఉన్నాయో అన్ని, మోస్ట్లీ ఆల్ కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. మేమైతే ఇక్కడ 2 కుర్తాస్ తీసుకున్నాము, ఎందుకంటే నాకు క్లాత్ చాలా సాఫ్ట్గా అనిపించింది, బాగుంది. లైక్ మంచిగా సాఫ్ట్గా ఉండేసరికి నేనైతే 2 కుర్తాస్ తీసుకున్నాను. దట్టు రీజనబుల్ ప్రైస్కి అనిపించింది కదా.
ఇవన్నీ షర్ట్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇవన్నీ నా షర్ట్స్. మేము షర్ట్స్లో అయితే ఎలాంటివి పిక్ చేయలేదు, బట్ అవి కూడా బాగున్నాయి, నైస్ క్వాలిటీతో ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా చాలా థింగ్స్ని వీళ్ళు సేల్కి పెట్టడం అయితే జరిగింది. మేము అన్నీ చూడలేకపోయాము, బట్ నేనైతే ఇవి మనకి అవుట్ సైడ్ కూడా దొరుకుతాయి అన్న థాట్ తోటి బాటిల్స్ అలా అయితే ఏం పిక్ చేయలేదు. ఇవన్నీ స్టీల్ బాటిల్స్, ఇవన్నీ మొత్తం సేల్లోనే ఉన్నాయి. ఇవంతా సేల్కి పెట్టడం అయితే జరిగింది. ఆ లైబ్రరీకి బ్యాక్ సేల్లో ఉన్నాయి. ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్ చూసాం కదా మనకి బుక్స్ ఉంది, తర్వాత ఇలా ఉంది బర్డ్స్ ఆఫ్ కాన్హా. ఇదంతా రాగి బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడైతే డు నాట్ ఓపెన్ అని పెట్టారు. ఎందుకు, అందులో ఏమైనా వాటర్ ఉన్నాయా మనం ఓపెన్ చేసి తాగడానికి? ఎలాగో మనమైతే ఓపెన్ చేసి అయితే తాగం కదా, సో డు నాట్ ఓపెన్ అని అయితే పెట్టారు. ఇవన్నీ రాగి ఉన్నాయి. 3 బాటిల్స్ అయితే రాగి కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇంకా నార్మల్ వాటర్ బాటిల్స్, స్టీల్వి ఇవన్నీ మొత్తము. ఇక మళ్ళీ చూసేసరికి మనకి బుక్స్ కనిపిస్తున్నాయి, కొన్ని డైరీస్ ఉన్నాయి. డైరీ నోట్స్ రాసుకోవడానికి హార్ట్ఫుల్నెస్ లేబుల్ తోటి ఉంది డైరీస్ కూడా. చిన్న చిన్న పౌచెస్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా డైరీసే. పికాక్ డిజైన్ వచ్చి బాగుంది కదా. కాన్హా అంటేనే వాళ్ళు పికాక్ అని అర్థము. అందులో ఈ పికాక్ డిజైన్ తోటి ఉన్న డైరీ అయితే చాలా క్యూట్గా ఉంది చూడడానికి. ఇవన్నీ డిజైన్స్ కూడా డైరీ డిజైన్సే, ఇవన్నీ డైరీసే. బట్ ఆల్రెడీ మార్చ్లోకి వచ్చేసాం కాబట్టి ఆల్మోస్ట్ డైరీస్ కొనేవాళ్ళు ఆల్రెడీ కొనేసి ఉంటారు జనవరిలోనే. డైరీ రైటింగ్ కూడా చాలా మంచి హ్యాబిట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గురువులు, వాళ్ళ గురువు ఫొటోస్ పెట్టారు అక్కడ. ఇవన్నీ జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక మేము ఎగ్జిట్లోకి వెళ్తున్నాము. ఎగ్జిట్లోకి వచ్చేసరికి కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ కొన్ని బుక్స్ కూడా ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. మేము అక్కడ, నాకు అందులో ఒక బుక్ నచ్చింది, నేను అది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ పెండెంట్స్ కూడా పెట్టారు. బట్ మేమైతే ఏది తీసుకోలేదు. ఇక్కడ కింద ఇంతను చూపించింది అయితే 2000 రూపీస్ చూపిస్తున్నారు. బట్ మేము అక్కడ ఏం బై చేయలేదు. మాకు ఓన్లీ ఆ షర్ట్స్ నచ్చాయి, దట్టు కాటన్ క్వాలిటీ కాబట్టి బాగుంది. అలాగే ఫస్ట్ ఇక్కడ ఏంటి మెడిటేషన్ గురించి తెలుసుకోవడానికి వచ్చాము, షాపింగ్కి కాదు కదా అన్న థాట్ కూడా ఉంది. సో మేము ప్రతిదీ రీసెర్చ్ అయితే చేసాము, లైక్ ఏముంది, మెడిటేషన్ ఎలా చేస్తారు, వాటి గురించి అయితే తెలుసుకున్నాము. ఇంకా చాలా డీప్గా కూడా కొన్ని విషయాలు తెలిసాయి, కానీ అవి అభ్యాసిస్కి మాత్రమే తెలుస్తాయంట. అవి కూడా 3 సిట్టింగ్స్ అభ్యాసి తీసుకున్న వాళ్ళకి మాత్రమే లోపలికి అలో ఉంటుంది. మేము ఫ్రెష్ కదా, సో మేమైతే లోపలికి అలో లేదు. ఏదైనా మనము వెళ్ళాలి అనుకుంటే నేను ఫస్ట్ సిట్టింగ్లో అభ్యాసి అవ్వాలి. నేను ఒక వాలంటీర్ దగ్గర నేను మెడిటేషన్ గురించి ట్రైనింగ్ తీసుకున్నాక నాకు ఒక బ్యాడ్జ్ ఇస్తారు 3 అలా సిట్టింగ్స్ అయ్యాక. సో నేనైతే వీటి గురించి అయితే తెలుసుకున్నాను ఎలా ఉంటుంది అని. ఇవి చూడండి బ్యాడ్జెస్, గురువు గారిది. బట్ చాలా బాగుందండి, లొకేషన్ బాగుంది, ప్లాంట్స్, చెట్లు నుంచి అవి ఎంత కామ్గా ఉంటాయో మన మనసు, మనము అంతే కామ్గా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అన్నది ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఊహకు అందని ఆనందాలు చిగురిస్తున్న ఈ నేలలో, ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో, మనసు కోరే మరో లోకంలో చూడాలనిపిస్తున్న ఈ హార్ట్ఫుల్నెస్ సెంటర్లో ప్రకృతి కన్నా గొప్పది ఏమీ లేదు కదా. ఆయుర్వేదంతో మన రోగాలని తీసేస్తుంది, స్వచ్ఛమైన గాలితో మనలో ఊపిరిని పోస్తుంది. కాసేపు ప్రకృతిలో గడిపినా మన మనసులోని వ్యధని తీసేస్తుంది. ఈ ప్రకృతిని కంటికి రెప్పలా మనము కాపాడుకుందాము. ఎందుకంటే తుది శ్వాస వరకు ప్రకృతి అందాలకు మనము బానిసలమే కదా. ఇక మనము ఆఖరిగా ఈ ఒక్క పుస్తకం చూసేద్దాం. స్పిరిచువల్ అనాటమీ.
అనాటమీ అంటే మన బాడీకే కాదు, మన స్పిరిచువాలిటీకి కూడా ఉంటుంది. క్లీనింగ్ ద సంస్కారాస్, మన లోపల ఎలా క్లీన్ చేయాలి అనేది ఇది నేర్పిస్తుంది అంట. ఇందులో చూసారా, ఈ బొమ్మలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ తోటి వీళ్ళు మెడిటేషన్ చేయడం మనకి నేర్పిస్తారంట. ఆ మెడిటేషన్ చేయాలి అంటే మనం అభ్యాసి అయ్యి ఉండాలి, ఆ ప్రాక్టీస్ చేయాలి అని అంటే. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక వాలంటీర్ని కలిసి దాని గురించి డీటెయిల్గా తెలుసుకొని మీరు నేర్చుకోవచ్చు. లైబ్రరీ నుండి మేము నెక్స్ట్ క్యాంటీన్కి వచ్చామండి. చూసారా ఇక్కడ ఎంత పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయో. నేనైతే ఇంత పెద్ద ఫ్యాన్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా పెద్దగా ఉన్నాయి కదా ఫ్యాన్స్ మాత్రం. ఇక్కడ మేము తినడానికైతే పావ్ బజీ, పానీపూరి, అలాగే జిలేబీ కూడా టేస్ట్ చేసాము. జిలేబీ బాగుంది, బట్ పావ్ బజీ మాత్రం కొంచెం మసాలా తక్కువ ఉంది. అలాగే పానీపూరి కూడా అలాగే ఉంది, నార్మల్గా మనము బయట తినేలాగా అయితే లేదు. ఇక్కడ ఎలా ఉండాలో అదే విధంగా ఉంది, ఎలాంటి మసాలాస్ యూస్ చేయకుండా ఉంది. ఆ తర్వాత దీని బ్యాక్ సైడ్, క్యాంటీన్ బ్యాక్ సైడ్ ఉన్నాము. మనం క్యాంటీన్ బ్యాక్ సైడ్ నుంచి ఇటు లోపల చెట్లలోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, ఈ ట్రైన్ దగ్గర చాలామంది ఫొటోస్ తీస్తున్నారు చూడండి. చూడ్డానికి కూడా బాగుంది కదా లొకేషన్, ఎంత బాగుంది. మొత్తం చుట్టంతా గ్రీనరీ తోటే ఉంది కదా. మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా చూడొచ్చు. నర్సరీ కూడా ఉంది, కొన్ని వేల మొక్కలు కూడా ఉన్నాయంట. ఈ ట్రైన్ లోపల కూడా రెస్టారెంట్ ఉంది, ఆ లోపల కూడా ఫుడ్ తినొచ్చు, బట్ ఎక్కువ మంది వచ్చినప్పుడు అలా ఓపెన్ చేస్తారేమో. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. దీని మీద హార్ట్ఫుల్నెస్ ఎక్స్ప్రెస్ అని ఉంది చూసారా. ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే మెడిటేషన్ జరుగుతుందో ఆ ప్లేస్కి వచ్చామండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ అద్భుతమైన నిర్మాణంలోనే అభ్యాసీలు మెడిటేషన్ చేస్తారు. ఇక్కడ ఒకేసారి 1,00,000 మంది అభ్యాసికులు ధ్యానం చేయవచ్చు. ఫ్లాగ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ చుట్టుపక్కల మొత్తం గ్రీనరీయే ఉంది కదా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మధ్యలో చూపిస్తాను. ఈ ఫ్లాగ్ తర్వాత మనము ఆ సెంట్రల్ హాల్ అంటారంట, ఆ సెంట్రల్ హాల్ తర్వాత చూడండి మధ్యలో కనిపిస్తుంది చూడండి, అది సెంట్రల్ హాల్. దాని చుట్టూ 8 హాల్స్ ఉంటాయి, అవి సెకండరీ హాల్స్ అంటారు. అందులో కూడా మెడిటేట్ చేస్తారు. ఈ మెడిటేషన్ సెంటర్ రూపకల్పన, నిర్మాణం 2 హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ వారి సొంత నైపుణ్యంతో నిర్మించారు. కేవలం 3 ఏళ్లలోపే దీని నిర్మాణాన్ని పూర్తి చేశారంట. ఇది హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ మరియు శ్రీ రామచంద్ర మిషన్ యొక్క 75వ వార్షికోత్సవం సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించింది మన తెలంగాణలోనే. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో 40 లక్షలకు పైగా హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధకులు ఉన్నారు. 13,000కు పైగా ప్రశిక్షకులు, వేల కొద్ది కేంద్రాలు కూడా ఉన్నాయి. చివరిలో ఇది బాగుంది కదండి, ఇదేంటిదా అని వెళ్ళాము. పైనకెళ్ళి కూడా గ్రాస్ ఉంది, దాని కిందికి ఇలా తీగలు కూడా ఉన్నాయి. లోపల ఏంటిదా అని వెళ్తే అవి వాష్రూమ్స్ అంట అండి. వాష్రూమ్స్ కూడా చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎక్కడైనా గ్రీనరీ తోటే ఉంది, ఈవెన్ వాష్రూమ్స్ దాని పక్కన అంతా గ్రీనరీలోనే ఉన్నాము. ఎందుకంటే మనకి మెడిసినే ప్లాంట్స్, ప్రకృతి అని చెప్తున్నారు కదా. చూడండి లోపల ఎలా ఉందో, మొత్తం గ్రీనరీ తోటి పైన కింద అంతా అలాగే చేశారు. బాగుంది కదండి, ఇది చాలా బాగుంది ఈ ప్లేస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే
వెళ్ళండి. మనసుకి కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది.